హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో విజయవాడ వరద గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఫ్లడ్స్ ఎందుకు వచ్చింది, దీనికి రీజన్ ఏంటి, ఎక్సెట్రా. కేవలం విజయవాడలో మాత్రమే కాదు, ఏపీ మొత్తంలో చాలా వరకు వర్షాలు పడ్డాయి. ఖమ్మం, నల్గొండ డిస్టిక్లో పడిన వర్షం కూడా బుడమేరు నుంచి వచ్చి కలిశాయి. బట్ దీనివల్ల అయితే ఈ ఫ్లడ్స్ రాలేదు. అసలు ఈ ఫ్లడ్స్కి మెయిన్ రీజన్ బుడమేరు కాలువ కట్ట. ఈ కరకట్ట తెగడం వల్ల ఆ వాటర్ అంతా సిటీలోకి వచ్చాయి. దీని గురించి తర్వాత మాట్లాడుతాం. ముందు అసలు ఈ బుడమేరు కాలువ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడెక్కడ వాటర్ కలుస్తాయి అనేది చూద్దాం. ఈ బుడమేరు కాలువ మైలవరం నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ మీద నుండి కొల్లేరులో కలుస్తుంది అండ్ మరికొంత ప్రకాశం బ్యారేజ్లో కలుస్తుంది. బుడమేరు కాలువ కట్ట వాటర్ వెలగలేరు దగ్గర డైవర్షన్ గేట్స్తో ఇబ్రాహీంపట్నం మీదుగా ప్రకాశం బ్యారేజ్లో కలుపుతారు. బట్ వెలగలేరులో ఆల్రెడీ వర్షం వల్ల వాటర్ ఫుల్ అయి ఉన్నాయి అండ్ ప్రకాశం బ్యారేజ్లో వాటర్ కూడా అప్పటికే ఫుల్ అయ్యాయి. సో దీనివల్ల ఇబ్రాహీంపట్నం నుండి ప్రకాశం బ్యారేజ్లో కలుపుతున్న వాటర్ దాంట్లో కలవకుండా వెనక్కి వెళ్తున్నాయి. ఈ రీజన్ అండ్ వెలగలేరులో పవర్ స్టేషన్లో వాటర్ ఎక్కడ వెళ్తాయో అని ఈ టూ రీజన్స్ వల్ల వెలగలేరులో గేట్స్ని వితౌట్ ఇంటిమేషన్ ఎత్తారని చెప్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు బుడమేరు కాలువ కట్ట తెగడం వల్లే మెయిన్గా ఈ ఫ్లడ్స్ అనేవి సంభవించాయి. ఈ కట్ట తెగడం, ఎన్క్రోచ్మెంట్ అంటే ఆక్రమించడం, లైక్ ఇల్లీగల్గా అక్కడ కన్స్ట్రక్షన్స్ చేయడం, దానివల్ల ఆ కెనాల్ అనేది చిన్నది కావడం మరియు బ్లాకేజెస్, వీటన్నిటి కారణంగా కాలువ కట్ట తెగడం జరిగింది. దీనివల్ల వాటర్ చాలా వరకు సిటీలోకి వచ్చాయి. దీని కారణంగానే పైపుల్ రోడ్, సింగ్నగర్, రాజరాజేశ్వరిపేట, పైకాపురం, బాంబే కాలనీ అన్నీ మునిగిపోయాయి. దాదాపు 40% ఆఫ్ విజయవాడ ఈ ఫ్లడ్స్ కారణంగా సఫర్ అవుతుంది. 32 మెంబర్స్ చనిపోయారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంతమంది రీటైనింగ్ వాల్స్ గురించి డిస్కషన్లో ఉన్నారు. దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడదాం. దయచేసి కుదిరితే అక్కడ ఫ్లడ్స్లో సఫర్ అవుతున్న వాళ్ళకి హెల్ప్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని ఎంతైతే అంతవరకు షేర్ చేయడానికి ట్రై చేయండి.